పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ డోర్నకల్ పాఠశాల యాన్యువల్ డే సెలబ్రేషన్, అదేవిధంగా ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ బండి నరసింహారావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు మున్సిపాలిటీ చైర్పర్సన్ డాక్టర్ రాజ్ కుమారి గారు, వైస్ చైర్పర్సన్ శ్రీమతి మాదా లావణ్య గారు, అదేవిధంగా విచ్చేసినటువంటి కౌన్సిలర్స్కి అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా నిజంగా వాళ్ళు ముఖ్య అతిథులు. ఈరోజు ఎన్నో సంవత్సరాల క్రితం మన పాఠశాలలో, ఎన్నో సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాలు కాదు, దాదాపుగా 40 సంవత్సరాల క్రితం వారి యొక్క 40-50 సంవత్సరాల క్రితం వారి యొక్క బాల్యాన్ని, వారి యొక్క విద్యాభ్యాసాన్ని ఈ పాఠశాలలో పూర్తి చేసుకొని ఒక ఉన్నత స్థాయిలో వారు ఈరోజు వారి యొక్క సేవలను అందించి రిటైర్ అయినటువంటి గొప్ప వ్యక్తులు పుల్లయ్య గారు. అదేవిధంగా విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఈఓ గారు, వివిధ స్కూల్స్ నుండి వచ్చేసినటువంటి హెచ్ఎంస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా సిడబ్ల్యూసి మెంబర్స్, అధ్యాపక బృందం, వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు నా నమస్కారం. పిల్లలందరూ కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెడ్ మాస్టర్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలను నిజంగా చూస్తుంటే ఒక యూనివర్సిటీ స్థాయిలో తీర్చిదిద్ది, స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలని ఒక 10 మంది దీనిని ఒక ఆదర్శంగా తీసుకొని చదివితే ఇలాంటి స్కూల్లో చదవాలని అనుకునే విధంగా స్కూళ్ళు తీర్చిదిద్దినటువంటి హెచ్ఎం సార్ గారికి నిజంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. ఈ కార్యక్రమానికి నిజంగా పూర్వ విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా గొప్పది. ఆ పూర్వ విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి స్కూల్కి రావాలి, అందరితో వారి యొక్క ఆలోచనలు షేర్ చేసుకోవాలి, విద్యార్థులకు వారి యొక్క ఆలోచనలను షేర్ చేయాలి. వారు ఏ విధంగానైతే ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారో అదేవిధంగా ఈ పిల్లలు కూడా, ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన చేసి, ఎంత కష్టమైనా నిజంగా సార్ను చూస్తుంటే, వారు నడుస్తుంటే నిజంగా నాకు ఒక నిమిషము చాలా నేనైతే ఎమోషన్ అయ్యాను. అంటే వారు ఇక్కడికి వచ్చి వారు బాల్యం అంతా ఇక్కడ గడిపారు. ఇన్ని రోజులు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పూర్వ జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు. కాబట్టి సార్ని ఈ సందర్భంగా సార్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. పిల్లలు అయితే ఈ సందర్భంగా తెలియజేసేది ఒక్కటే, ఇక్కడ పోడియం ముందు ఉంది, ఏం రాసింది పోడియం ముందు మీరందరు చదువుతూనే ఉన్నారు. అందరిది బాధ్యత, అందరిది బడి. ఈ బడి మన అందరి బాధ్యత. ఈ బడి బాగుంటేనే మన చదువులు చక్కగా కొనసాగుతాయి. ఈ బడి బాగుంటేనే మనం విజ్ఞానవంతులం అవుతాం. ఈ బడి బాగుంటేనే మనం సంస్కారవంతులం అవుతాం. ఈ బడి బాగుంటేనే మనం ఉన్నతంగా ఎదగగలుగుతాం. ఈ బడి బాగుంటేనే మనము ఒక గమ్యస్థానాన్ని, ఉన్నతమైనటువంటి గమ్యస్థానానికి మనం రీచ్ కాగలుగుతాం. ఈ బడి బాగుంటేనే మనము బాధ్యత కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా ఎదగగలుగుతాం. ఈ బడి బాగుంటేనే మనమందరం కూడా మనకు కావాల్సినటువంటి బంగారు భవిష్యత్తును అందుకోగలుగుతాం. మరి ఈ బడి మనం బాధ్యతగా తీసుకోవాలి. ఈ బడులు బాగుపడాలంటే ఇక్కడ చదివేటువంటి పిల్లలు, చదువు కంప్లీట్ చేసుకున్నటువంటి వారు వచ్చి ఇక్కడ మనకు సహాయం చేస్తుంటే, ఈ బడిలో ఉన్నటువంటి టీచర్స్ అందించేటువంటి విజ్ఞానాన్ని అందుకొని మనము ఉన్నత స్థానానికి ఎదిగి మళ్ళీ మనము ఈ బడి కోసం మనం బాధ్యతగా వచ్చి మన సహాయ సహకారాలు అందజేస్తే
నిజంగా ఈ బడులు ఎప్పటికి కూడా మనం బాధ్యతతో చూసుకున్న విధంగానే చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి బడులను తప్పకుండా దేవాలయాలుగా గుర్తించాలి. ఈ బడిని కనుక దేవాలయం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని కనుక దేవుళ్ళుగా మనం అనుకున్నట్లయితే వాళ్ళకు పూజించాల్సినటువంటి అవసరం లేదు. వారు అందించేటువంటి సేవలను మనం అందుకొని మనం ఉన్నతంగా ఎదిగితే సరిపోతుంది. ఏదో దేవాలయం అంటుంది మేడం, మరి దేవాలయంలో అక్కడ పూజలు చేయాలి, మనం తీసుకెళ్ళి కానుకలు సమర్పించాలి అనేటువంటి ఆలోచన చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు మీకే వారి యొక్క సేవలను అందిస్తారు. మీరు అందించే సేవలు వారు తీసుకోరు, మీకే వారు రిటర్న్ సేవలను అందిస్తారు. వారి యొక్క విజ్ఞానాన్ని మీకు పంచుతారు. అలాంటి గురువులను మనం గుర్తించాలి, గౌరవించాలి. మన తల్లిదండ్రులను ఏ విధంగానైతే మనం గౌరవిస్తున్నామో మన గురువులను అంతకంటే ఎక్కువగా గౌరవించాలి. తల్లిదండ్రులు జన్మనే ఇస్తారు, కానీ మన టీచర్స్, మన గురువులు మనకు పునర్జన్మనిస్తారు. మనకు విజ్ఞానాన్ని అందించి సమాజంలో మనల్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజం లోపట మనమంటే ఏంటో మనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చేవాళ్ళు గురువులు. అలాంటి గురువులను ఈ రోజులలో మీడియాలో, అదేవిధంగా సినిమాలలో ఎన్నో రకాలుగా చిన్నతనంగా చూపిస్తున్నారు. అలాంటి వాటిని మనం అందరం కూడా విభేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక టీచర్ను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడే మనం గుర్తించబడతాం. ఎప్పుడైతే మనం టీచర్ను గౌరవిస్తామో మనకు అప్పుడే ఒక గౌరవం అనేది వస్తుంది. టీచర్ను, తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి పిల్లలు, విద్యార్థులు ఎప్పుడు కూడా వారి గౌరవాన్ని అందుకోలేరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూస్తుంటే బయటికి పిల్లలు వెళ్తుండ్రంటే ఎన్నో రకాలైనటువంటి మహమ్మారులు కోరలు జాచి మనల్ని వాటి బిగ కౌగిల్లోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఒకవైపు డ్రగ్స్, ఒకవైపు అక్రమ రవాణా, ఒకవైపు ఆత్మన్యూనతా భావాలు, ఒకవైపు లేమితనము, ఎన్నో రకాలైనటువంటి విషపూరితమైనటువంటి చేతులు ఇట్లా మిమ్మల్ని కౌగించుకోవడానికి రెడీగా ఉన్నాయి. మరి అలాంటి వాటి నుండి మీరు బయటపడాలంటే మీరు ఇక్కడ ఉన్నతంగా ఎదగాలి, ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలి. డిసిప్లిన్ లేనటువంటి విద్య ఎంత నేర్చుకున్నా అది మనకు ఉపయోగపడదు. డిసిప్లిన్ ఉండాలి, విద్య ఉండాలి. మరి మేడం మేము చదువుకుంటే మరి మాకు ఉద్యోగాలు వస్తున్నాయంటే చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, మన బతుకును నడపడానికి, మనం సమాజంలో నిలబడడానికి మనకు ఒక విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం కోసం మనం చదువుకోవాలి. నువ్వు రేపు ఉద్యోగస్తుడివి కావచ్చు, ఒక వ్యాపారవేత్తవు కావచ్చు, ఒక పరిశ్రమను పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఎదగవచ్చు. ఈరోజు రాజకీయంగా ఎదగాలంటే కూడా మనకు కావాల్సినటువంటిది ఏంటంటే మనకు సమాజ అవగాహన ఉండాలి. అది ఏ విధంగా వస్తుందంటే చదువుతో పాటు విజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానంతో పాటు నీకు సమాజ అవగాహన కూడా వస్తుంది. ఆ సమాజ అవగాహన కనుక నీకుంటే నువ్వు ఉద్యోగంలో రాణించవచ్చు, వ్యాపారంలో రాణించవచ్చు, ఏ విధమైనటువంటి రంగంలోకి నువ్వు వెళ్ళినా కూడా చదువు అనేది కీలకం. చదువుతో మాకు ఉద్యోగాలు రావట్లేవని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అయ్యో నేను చదువులో తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చదువు అనేది కేవలం మనకు విజ్ఞానం మాత్రమే. ఒకసారి మనం తప్పిపోయినా మళ్ళీ మనం ఎదగాలి, మళ్ళీ మనం లేచి నిలబడాలి, మళ్ళీ నిలబడేంత వరకు మనం పోరాటం చేయాలి. మనం ఏదో రకంగా నిలబడి నిరూపించుకోవాలి. అది మాత్రం ప్రతి ఒక్కరి మనసులో పెట్టుకోండి. ముఖ్యంగా ఎస్ఎస్సి పిల్లలు బయటకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల్లాగా మిమ్మల్ని టీచర్స్ 4 వైపుల నుండి ఒక సీసీ కెమెరాల్లాగా మిమ్మల్ని ప్రతి క్షణం మీరెంత ఇబ్బంది పడ్డా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. ఎవరేం తప్పు చేస్తారు, పిల్లలు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా నడుచుకుంటారు, నా పిల్లలు ఇబ్బంది పడద్దు, నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు ఎదగాలి, నా పిల్లలు ఉద్యోగస్తులు కావాలి
వారి పిల్లలతో గడిపే టైం కంటే కూడా టీచర్స్ మీతో ఎక్కువ టైము స్పెండ్ చేస్తారు. వారి పిల్లలకు మంచి చెడు చూసుకోకపోవచ్చు. ఇంట్లో ఉండేది కేవలం ఒక నైట్ టైమే. నైట్ టైం అంటే దాదాపు పడుకోనే ఉంటారు. ఒక 2-3 అవర్స్ వాళ్ళ పిల్లలతో ఒకవేళ స్పెండ్ చేస్తారేమో, కానీ స్కూల్లో ఉన్న 8 అవర్స్ మీతోనే స్పెండ్ చేస్తారు. వాళ్ళు ప్రతి క్షణం మీకోసం పరితపిస్తూనే ఉంటారు. అలాంటి టీచర్స్ యొక్క ఆశయాలను మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను వమ్ము చేయొద్దు. మీరు ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో స్థిరపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్కూల్ మేనేజ్మెంట్కి ఉన్నతంగా సాగిపోవాలి. మీ భవిష్యత్తు కూడా అందరిది ఉన్నతంగా సాగాలి. మీరందరూ కూడా ఉన్నత ఉద్యోగస్తులుగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు ఏ విధంగానైతే వచ్చి ఇక్కడ వేదిక మీద కూర్చొని వారి యొక్క సేవలను మీకు అందిస్తున్నారో, వారి యొక్క సర్వీసెస్ని స్కూల్కు ఏ విధంగానైతే ఇస్తున్నారో, మీరందరూ కూడా మీ స్కూల్ ఏజ్ తర్వాత మీరు ఉన్నతంగా ఎదిగిన తర్వాత ఈ స్కూల్ కోసం మీరందరూ కూడా మీ యొక్క సర్వీసెస్ అందించాలని కోరుకుంటున్నాను. బాల్యం అనేది చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలతో ఉండాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే బాల్యం అనేది మధురంగా ఉండాలి. బాల్య స్మృతులు అనేటువంటి మధురంగా ఉండాలి. అంతేగాని చెప్పుకోలేనటువంటి, తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితులలో మన బాల్యం ఉండకూడదు. మన బాల్యం ఎప్పుడు కూడా ఎవరైనా గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి. అల్లరి చేయొచ్చు, అల్లరి చేయడం తప్పు కాదు. పిల్లలే అల్లరి చేస్తారు, పెద్దవాళ్ళు అల్లరి చేయరు. కానీ ఆ అల్లరి పనులు కూడా శృతి మించకూడదు, తప్పు దారి పట్టకూడదు. దారి తప్పేటువంటి అల్లరి పనులు మీరు చేయకూడదు. బాల్యం అనేది మళ్ళీ తిరిగి చూస్తే మనకు కనిపించదు. మనం ఒక 20-22 ఇయర్స్ కనుక, ఇంతకుముందు లైఫ్ టైం అనేది మనకు 100 ఇయర్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో 70-80 సంవత్సరాల కంటే మనకు లైఫ్ టైం అనేది మనం చూడట్లేము. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఫుడ్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వస్తున్నటువంటి వ్యాధులు కావచ్చు, మనకు ఎక్కువగా టైం ఉండట్లే. ఉన్న టైంలోనే మన 20 ఏళ్ళు మనం చదువుకునే విద్యార్థి దశ అనుకోండి. ఆ విద్యార్థి దశ అనేది చాలా కీలకం. ఆ విద్యార్థి దశ లోపట నువ్వు అన్నీ నేర్చుకునేవే ఉండాలి. నీ జీవితం బయటి వ్యక్తులు నేర్చుకునే విధంగా ఉండాలి. ఆ విధంగా నీ లైఫ్ను తీర్చిదిద్దుకోవాలి. ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ గమ్యాన్ని జయించడానికి నువ్వు అన్ని విధాలుగా కృషి చేయాలి. బయట నుండి చాలా ఒత్తిడులు వస్తాయి, చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఏ సమస్యనైనా మీరు చక్కగా మీ సెల్ఫ్ కంట్రోల్తోని మీ మనసును మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీ మనసు మీ కంట్రోల్లో ఉంటే దానంతటదే గమ్యానికి నీ మనసు చేరుస్తుంది. నీ మనసు నీ కంట్రోల్లో ఉన్నప్పుడు నీ మనసుకు ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యమే నీ మనసుకు తెలుస్తుంది. మిగతా నుండి వచ్చేటువంటి ఒత్తిడులన్నిటినీ ఆ మనసు జయిస్తుంది. ఎప్పుడైతే నువ్వు గమ్యానికి చేరువైనవో నువ్వు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోని నువ్వు చేరువైనట్టే. ఆ గమ్యస్థానానికి చేరేటువంటి టైం లోపట ఎన్ని రకాలైనటువంటి ఒత్తిడులు వచ్చినా కూడా తలొగ్గాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, మనం ఏ విధంగా చివరకు జీవితాన్ని గడిచాం, మనం చివరకు ఏ విధమైనటువంటి జీవితం కోసం మనం పోరాడాము, ఏ విధమైనటువంటి జీవితాన్ని రీచ్ అయ్యామన్నదే సమాజం చూస్తుంది. నువ్వు పేదరికంలో పుట్టినా కూడా నువ్వు మంచి ఉన్నతంగా ఎదిగినప్పుడు అయ్యో వాడు పేదరికంలో పుట్టిండని ఎవరు అనుకోరు. పేదరికంలో పుట్టినా కూడా ఉన్నతంగా ఎదిగిండనే ఆలోచన చేస్తాడు. కమలం పువ్వు బురదలోనే పుడుతుంది, కానీ దాన్ని చూస్తే ఎంత చక్కగా ఉంటుంది. అంటే ఒక బురదలో పుట్టినటువంటి కమలం పువ్వుకు అంత చక్కగా అందంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఉన్నటువంటి మన జీవితాన్ని మన మనసుతోని మనం జయించుకొని మనం ఉన్నతంగా ఎదగలేమా అనేది ఒక్కసారి పిల్లలందరూ కూడా ఆలోచించండి. ఈరోజు అందరూ చాలా సంతోషంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మీరందరూ కూడా ఇదే విధమైనటువంటి సంతోషాన్ని జీవితాంతం మీరు పొందాలి. ఈ విధమైనటువంటి బాల్య స్మృతులను తలుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతమైనటువంటి భవిష్యత్తును అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరొకసారి స్కూల్ హెచ్ఎం గారికి, స్టాఫ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.